హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనకి అక్షయ తృతీయ ఉంది కదా, అంటే ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ రోజు వచ్చే తిథిని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. చాలామంది అక్షయ తృతీయ అనగానే ఆ రోజు కొంచెమైనా సరే బంగారం ఎలా అయినా కొనాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వల్ల నిజంగానే అది అక్షయం అవుతుందా, అంటే వృద్ధి చెందుతుందా? అలాగే అసలు అక్షయ తృతీయ రోజు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేయడం వల్ల మనకి జీవితం అంతా కూడా బాగుంటుంది. సో ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే అక్షయ తృతీయ రోజు మనం పూజ చేయాల్సింది లక్ష్మీ కుబేరులకు అనమాట. అది కుబేర యంత్రం అని ఒక ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు వేసి ప్రత్యేకంగా పూజ చేయాలి. ఆ రోజు ఆ పూజా విధానము, పూజ ఎలా చేయాలన్నది, అలాగే అక్షయ తృతీయ రోజు మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని గురించి ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఇలాంటి గడియలు మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో వాటి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ పూజ అయినా సరే ఉదయాన్నే చేస్తే మనకి ఫలితం ఎక్కువగా ఉంటుందండి. సో తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఈశాన్య మూల కానీ లేదా పూజా మందిరం దగ్గర కానీ ఈ విధంగా ఒక పీట వేసుకొని పూజ అనేది మనం మొదలు పెట్టుకోవాలి. పీట వేసేటప్పుడు పీట కింద కానీ పీట పైన కానీ పద్మం ముగ్గు వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకోండి. ఆ క్లాత్ పైన తమలపాకులు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా బియ్యం వేసి అప్పుడు ఈ లక్ష్మీ కుబేర ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటోలో లక్ష్మీదేవికి కింద కుబేరుడు ఆయన భార్య ఉంటారనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటోనే పెట్టుకోవచ్చు. ఫోటోని పూలతో అలంకరించుకున్న తర్వాత పక్కగా ఒక చిన్న గణపతి విగ్రహాన్ని కానీ, ఒకవేళ విగ్రహం లేకపోతే పసుపుతో చేసిన గణపతిని కానీ పెట్టుకోండి. ఏ పూజ అయినా ముందుగా మనం గణపతికి చేస్తేనే అది ఫలిస్తుందండి. సో తప్పకుండా వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి. వినాయకుడిని కూడా ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు కుబేర యంత్రం ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ నేను వేసేది కుబేర యంత్రం ముగ్గు అండి. మనకి రెండు ఉంటాయి కదా, కుబేరుడి ముగ్గు ఇంకొకటి ఉంటుంది, అది పక్కగా వేస్తాను తర్వాత. సో మీకు అది కనిపిస్తుంది. ఇప్పుడు నేను వేసేది అయితే కుబేర యంత్రం ముగ్గు. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గు రూపంలో వేస్తున్న యంత్రం మనకి రాగి ప్లేట్లో దొరుకుతుందండి. బయట కుబేర యంత్రం అంటే ఇస్తారు, కానీ యంత్రం లాంటివి ఇంట్లో పెడితే కొంచెం నియమాలు అనేవి పాటించాలన్నమాట. సో అలా తెచ్చుకోవడం వీలు లేని వాళ్ళు ఈ విధంగా ముగ్గు వేసుకొని మనం కుబేర యంత్రాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని నంబర్స్ ఉంటాయన్నమాట. ఇలా 9 బాక్సెస్ వేసుకొని అందులో నంబర్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాక్సెస్ వేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ పైన స్క్రీన్ పైన కూడా పెట్టాను. సో దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ముగ్గు వేసేటప్పుడు ఈ నంబర్స్ చూస్తూ వేసుకోవచ్చు. ఈ ముగ్గు కింద వేసుకోవచ్చా అన్న డౌట్ మీకు వస్తే కనుక కింద అయితే అసలు వేయకండి, ఎందుకంటే ఇది యంత్రం కదా. సో మనం పూజ చేయాలి కాబట్టి కింద అస్సలు వేయకూడదు. ఈ ముగ్గుని తప్పనిసరిగా బియ్యపిండితో మాత్రమే వేయాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా పీట పైన వేసుకోవడం కుదరకపోతే ఒక రాగి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వేసుకోండి. అలాగే ఈ విధంగా నంబర్స్తో మనం వేసిన యంత్రం పైన 1 రూపీ కాయిన్, అలాగే ఎర్ర గులాబీ, ఒక్కొక్క గడిలో ఒక 1 రూపీ కాయిన్, ఒక ఎర్ర గులాబీ, అలా 9 కాయిన్స్ 9 గులాబీలు పెట్టాలండి. తప్పనిసరిగా ఈ పూజలో ఎరుపు రంగు పూలని మాత్రమే వాడాలి, ఎందుకంటే కుబేరుడికి చాలా ఇష్టమైనవి ఎరుపు రంగు పూలు అనమాట. సో వీలైనంత వరకు ఎరుపు రంగు పూలు పెట్టడానికి ట్రై చేయండి. ఈ కుబేర యంత్రం పక్కనే కుబేరుడి ముగ్గు కూడా వేసుకోండి. ఒకవేళ మీకు ప్లేస్ ఉంటే ముగ్గు కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. యంత్రం ఒక్కటి వేసుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ కుబేర ముగ్గు కూడా ఎవరు తొక్కని ప్లేస్లోనే వేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముగ్గు తొక్కకూడదు. ఈ పూజలో మామూలుగా మీరు పెట్టే దీపాలతో పాటు ఐశ్వర్య దీపము, అలాగే కామాక్షి దీపాన్ని కూడా పెట్టండి, ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి. వీలైనంత వరకు ఒక్క దీపమైనా సరే నెయ్యితో వెలిగించేలాగా చూడండి. దీపాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పాత వెండి వస్తువులు కానీ బంగారం కానీ ఏదైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకొని, బంగారం అయితే పసుపు నీళ్ళలో ఒకసారి కడిగి వాటన్నిటినీ కూడా అమ్మవారి ఫోటో ముందు, అంటే లక్ష్మీ కుబేర ఫోటో ముందు పూజలో పెట్టుకోవచ్చు.
ఇలా ముగ్గు వేసుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకొని దీపాలని కూడా పూలతో అలంకరించిన తర్వాత దీపాన్ని వెలిగించి మొదటి పూజ గణపతికి చేయాలి. గణపతికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కుబేరుడికి ఇద్దరికీ కూడా సపరేట్గా పూజ చేయాలండి. ఈ పూజ ముఖ్యంగా షోడశోపచారాలతో చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఇంకా ఆ పూజ గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. లక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ ఎలా చేయాలో నేను పెట్టిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూసుకొని షోడశోపచార పూజ ఎలా చేయాలో అదే విధంగా చేసుకోండి. అలాగే కుబేరుడికి ఎలా చేయాలి అంటే, నేను లక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ చేసినప్పుడు ప్రతి ఉపచారానికి ముందు అమ్మవారి పేరు చెప్తామన్నమాట. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారిని ఒక్కరినే పూజించకూడదు కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నారాయణుడితో పాటు కలిపి పూజించాలి. అంటే ఉపచారం చెప్పేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః అని ఆవాహన చేసుకొని ఉపచారాలతో ఆ తల్లిని పూజించాలి. అదేవిధంగా మనం స్టార్టింగ్లో ఉన్న దేవుడి పేరు అంటే లక్ష్మీనారాయణాభ్యో నమః అన్న పేరు తీసేసి ఓం శ్రీ కుబేర స్వామిన్యే నమః అన్న పేరు పెట్టుకొని మిగిలిన ఉపచారాలన్నీ కూడా అదే విధంగా చేయొచ్చు. అంటే షోడశోపచారాలతోనే కుబేరుణ్ణి కూడా పూజించవచ్చు. ఈ షోడశ పూజా విధానం ఒక్క దేవుడికి మనం ఏ విధంగా చేస్తామో మిగిలిన అన్ని దేవుళ్ళకి అదే విధంగా ఉంటుందండి. పేరు మాత్రమే మారుతుంది. దేవుడి పేరు ఒక్కటే మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా పూజలో ఒక పక్కకి అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఇదే ఫోటోకి అమ్మవారికి కుబేరుడికి ఇద్దరికి కూడా చేయొచ్చు. అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేయొచ్చు, లేదంటే పూలతో అష్టోత్తరం చేయొచ్చు. ఏది చేసినా సరే ఇక్కడ ఫోటో కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. కుంకుమతో పూజ చేస్తే ప్లేట్ పెట్టుకొని అందులో కుంకుమ పూజ చేసుకోండి అష్టోత్తరం చేసినప్పుడు. లేదంటే పువ్వులు డైరెక్ట్గా ఫోటో దగ్గర వేసి చేయొచ్చు. అలాగే కుబేరుడికి మాత్రం తప్పనిసరిగా ఎర్రని పూలతో అష్టోత్తరం చేయండి. కుబేర అష్టోత్తరం లేని వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి కుబేర అష్టోత్తరం తెలుగు అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఒకవేళ మాకు అవన్నీ చూడడం తెలియదు కుదరదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుబేరుడికి అష్టోత్తరం చేయండి. ఓం సం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ అష్టోత్తరం చేయండి. కుబేరుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి సపరేట్గా అష్టోత్తరం చేసిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ నేను ఆవు పాలు నైవేద్యంగా పెట్టానండి. మీరు ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. కానీ ఏ నైవేద్యం పెట్టినా తప్పనిసరిగా 2 గిన్నెల్లో పెట్టండి. 2 వేరువేరుగా మీరు వండిన నైవేద్యాలైనా పర్వాలేదు, లేదా ఒకే నైవేద్యమైనా 2 సపరేట్ గిన్నెల్లో పెట్టండి. ఒకటి కుబేర స్వామికి నైవేద్యం సమర్పించినప్పుడు చూపించండి, ఇంకొక గిన్నెలోది లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించినప్పుడు చూపించండి. వాళ్ళిద్దరికీ కూడా మనం విడివిడిగా షోడశోపచార పూజ చేసాం కాబట్టి నైవేద్యం కూడా తప్పనిసరిగా 2 నైవేద్యాలు విడివిడిగా పెట్టి చూపించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ప్రదక్షిణ చేస్తే పూజ పూర్తవుతుందండి. సో ఈ క్లియర్గా పూజా విధానం అనేది నేను వీడియో లింక్లో ఇస్తాను కదా, సో అక్కడ తప్పకుండా చూసుకొని చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది బాగా. సో అందుకని నేను చెప్పిందే మళ్ళీ ఈ వీడియోలో చెప్పట్లేదు. ఖచ్చితంగా మీకు ఆ వీడియో ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది పూజ ఎలా చేయాలో. ఒకవేళ మాకు ఇవన్నీ చేయడం రాదు అండి, మేము చేయలేము, మాకు తెలీదు అనుకునే వాళ్ళు మామూలుగా దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన ఒక పని ఉందండి. అదేంటంటే వీలైనంత వరకు ఈ అక్షయ తృతీయ రోజు దానం చేస్తే చాలా మంచిదండి. బంగారం కొనడం మంచిది కాదు, దానం చెయ్యడం అనేది మంచిది. బంగారం కొనడం వల్ల అది మన ఇంట్లో అలానే ఉంటుంది, కానీ మన ఇంట్లో ఉన్న బంగారం ఏమీ వృద్ధి చెందదు. అదే మనము మన దగ్గర ఉన్నది ఏదైనా సరే, ఇది సమ్మర్ కాబట్టి మనం వస్త్రదానం చేస్తే మనకి వస్త్రానికి లోటు లేకుండా ఉంటుంది. మనం బతికినంత కాలమే కాదండి, వచ్చే జన్మకి కూడా మనం చేసే దానం అనేది అంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అంత మంచి రోజు ఈ అక్షయ తృతీయ. సో వీలైనంత వరకు ఈ రోజు దానం చేయడానికి ప్రయత్నించండి. వస్త్రదానం చేసిన వాళ్ళకి వస్త్రానికి లోటు ఉండదు. అలాగే స్వయం పాక దానం చేస్తే మనకి తిండికి ఎలాంటి లోటు కూడా ఉండదండి. బతికినంత కాలము కూడా వీలైనంత వరకు బ్రాహ్మణుడికి దానం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చేసే దానాలన్నిట్లో బ్రాహ్మణుడికి చేసే దానం చాలా ఉత్తమమైన దానం అండి. సో వీలైనంత వరకు వస్త్రం కానీ, స్వయం పాకం కానీ, లేదా పాదరక్షలు, గొడుగు ఇలా ఏవైనా సరే దానం చేయొచ్చు.
ఇలా ఏవి ఇచ్చే స్తోమత మాకు లేదు అనుకున్న వాళ్ళు కనీసం చల్లటి మంచినీటినైనా దానం చేయండి. మనం నీటిని దానం చేయడం వల్ల కూడా మనకి దాహానికి సంబంధించి ఎలాంటి బాధ కానీ లోటు కానీ లేకుండా ఉంటుంది. సో వీలైనంత వరకు దానం చేయడానికి ప్రయత్నించండి. ఈ అక్షయ తృతీయ రోజు అది చాలా మంచిదండి. మనం కొంచెం బయటకి వచ్చి చూస్తే కొంచెం పూర్గా ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఎవరైనా సరే తీసుకుంటారండి. మీకు ఎంత వీలైతే అంత, ఏమీ లేకపోతే కనీసం మీ దగ్గర ఉన్న డబ్బు, కనీసం ఒకళ్ళకి భోజనానికి సరిపడా డబ్బులైనా సరే దానం చేసేలాగా చూడండి. ఇవ్వగలిగితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడికి ఏదైనా సరే దానం ఇవ్వండి, చాలా మంచిది. ఇలా దంపతులు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన చాలా మంచిదండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దాంపత్యం జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ అక్షయ అంటే తరగని అనే అర్థం కదా. మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న సంపద కానీ లేదంటే మన స్తోమతని బట్టి ఏదైతే దానం ఇస్తామో అది మనకి అక్షయంగా దొరుకుతుంది అని అర్థం అన్నమాట. మనం ఏదైతే ఇస్తామో అది మనకి ఎలాంటి లోటు లేకుండా జీవితాంతం కూడా ఆ దేవుడు మనకి ప్రసాదిస్తాడు. సో ఈ మంచి పని తప్పనిసరిగా అందరూ చేస్తారని ఆశిస్తున్నానండి. కొంతమందికి ఈ అక్షయ తృతీయ రోజు ఆటంకం లాంటివి వస్తే ఇంట్లో భర్తలు ఉంటారు కదా, భర్తలు కానీ మగవాళ్ళు కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ చేతైనా సరే దానం చేయించండి. సో చూసారు కదండి, అక్షయ తృతీయ రోజు మనం పూజ ఎలా చేసుకోవాలి, దానం చేస్తే మనకి ఎంతటి ఫలితం వస్తుందో ఇవాళ తెలుసుకున్నాం కదా. తప్పనిసరిగా బంగారం కొనాలి అన్న అపోహలేమి పెట్టుకోకండి. అలా కొనడం వల్ల మన దగ్గర ఉన్న ధనం వెళ్తుందే కానీ మనకి ఎలాంటి పుణ్యం కానీ లాభం కానీ రాదు. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా తెలియని వాళ్ళకి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.